కృష్ణా జిల్లా మచిలీపట్నంలో రేషన్ బియ్యం దందాపై మాజీ మంత్రి పెర్ని నాని సతీమణి పెర్ని జయసుధపై కేసు నమోదు చేశారు. బందరు తాలూకా పోలీస్ స్టేషన్ సివిల్ సప్లై కార్పొరేషన్ కృష్ణా జిల్లా అసిస్టెంట్ మేనేజర్ కోటిరెడ్డి ఫిర్యాదు చేశారు. గత 10 రోజుల క్రితం వార్షిక తనిఖీలో భాగంగా సివిల్ సప్లైస్ అధికారుల్ని పెర్ని నాని గోడౌన్ కు తనిఖీ చేశారు. తనిఖీలో స్టాక్ లో తీవ్ర వ్యత్యాసాన్ని గుర్తించారు. 185 టన్నుల పీడీఎఫ్ బియ్యం మాయమైనట్లు గుర్తించారని ఫిర్యాదుదారుడు కోటిరెడ్డి తెలిపారు. 10 రోజుల క్రితం జరిగింది. 10 రోజుల క్రితము అంటే ఇన్వెస్టర్ తరపు నుంచి వాళ్ళు ఒక రిప్రజెంటేషన్ జేసీ గారికి ఇచ్చారు. వాళ్ళు రిప్రజెంటేషన్ లో ఇలాగా మాకు వే బ్రిడ్జ్ లో ఉండే సమస్యల వల్ల మాకు షార్టేజ్ వచ్చింది, దీనికి సంబంధించిన డబ్బులు మేము కట్టేస్తాము ఎంతన్నా అని చెప్పి వాళ్ళు ఒక లెటర్ ఇచ్చారు. అదే టైంలో మాకు 1 టైం ఓబీ ఎంట్రీ కూడా చేసి గోడౌన్ ఇన్స్పెక్షన్ చేయండి అని చెప్పి మాకు హెడ్ ఆఫీస్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ రావడం, ఈ 3 విషయాలని ధృవీకరించుకొని ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఫైనల్ గా చేసినప్పుడు ఈ షార్టేజ్ గుర్తించడం జరిగింది. కేసు పెట్టారు కదా, ఎవరి పెట్టారు? ఈ కేసు అనేది ఆ గోడౌన్ ఓనర్ గారి పేరు మీద పెట్టాము, పి జయసుధా గారని. హైదరాబాద్